ఫ్రెండ్స్, మనము ఏ విషయమైనా ప్రాక్టికల్ అండ్ క్లియర్గా ఉండాలి. ఏ విషయమైనా సరే ప్రాక్టికాలిటీ ప్లస్ క్లారిటీ రెండు మనకు చాలా ముఖ్యం. ఇప్పుడు భారతదేశంలో ఈ సోషల్ మీడియాని ఫాలో అవుతే మనకు క్లారిటీ లేకపోగా కన్ఫ్యూజను డౌట్ వచ్చి మనము ఏ డిసిషన్ తీసుకోలేని పరిస్థితి, ప్లస్ మనకు ఈ రాజకీయాలతో దూరం దూరం వరకు ఏ సంబంధము లేదు. ఓటు హక్కు వినియోగించుకునే వరకే మనకు రాజకీయాలతో సంబంధం ఉంది. తర్వాత మన పని మనది, వాళ్ళ పని వాళ్ళది. నేను అందుకోసమే జనరలీ ఈ అతి రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను. మనము ఇప్పుడు దేశంలో సిచ్యువేషన్ గమనిస్తే మోదీ మళ్ళీ పవర్లో రాక తప్పదు. గమనించండి, మళ్ళీ మోదీ రాక తప్పడు, వస్తాడు. మనకు జనరల్ సెన్స్ వర్క్ అవుతుంటే కాంగ్రెస్ వచ్చే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ రాలేదు అనడానికి సింపుల్ రీజన్, కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్షిప్ సోనియా గాంధీ is sick and రాహుల్ గాంధీ is mentally sick. అంటే ఇద్దరు దేశాన్ని నడిపించే స్థాయిలో వాళ్ళకు స్టామినా లేదు, స్ట్రాటజీ లేదు, డబ్బు లేదు, వెసులుబాటు లేదు, చరిష్మా లేదు. కనుక పొలిటికలీ సక్సెస్ఫుల్ కావాలి అంటే ఏ పాయింట్స్ ఉండాలనో ఆ పాయింట్స్ లేనే లేవు. సో లాజికలీ మనం ఆలోచిస్తే నరేంద్ర మోదీ తప్పక వస్తాడు. మనకి ఇష్టం ఉండకపోని, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాకి ఏమైనా చేయకపోని బహుమత్ కే ఆధార్ పర్ అన్నట్టు బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ మెజారిటీ he will come to power to lead the next NDA అంటే కూటమి. మనము నరేంద్ర మోదీని అపోజ్ చేస్తున్నాము సరే. The beauty is you can protest, but you cannot stop people from assuming power. అంటే మోదీ మనకి ఇష్టం లేదు అని గట్టిగా వాదించవచ్చు, కానీ మోదీని పవర్లో నుంచి దింపడము మనకు అసాధ్యము. ఎందుకు? బికాస్ డెమోక్రసీ వర్క్స్ ఆన్ అబ్సల్యూట్ మెజారిటీ. అంటే మెజారిటీ ఒక సీటు బీజేపీ వైపు పోయినా ప్రధానమంత్రి మోదీనే. అలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఈ 400 పార్ అనేది మోదీ స్టార్ట్ చేసిన నినాదం. ఆయనకు కూడా ప్రాక్టికల్గా ఎన్ని సీట్లు వస్తాయని తెలిసే ఈ 400 పార్ అనే నినాదాన్ని ఎత్తుకున్నాడు. మోదీ అంత పిచ్చోడేం కాదు, మనం అనుకున్నంత సన్నాసి కాదు, అతి ఉత్సాహంగా పనిచేయడు. టోటల్ లాజిక్ అంటే గ్రౌండ్ వర్క్ చేసుకొనే ఒక నినాదం ఎత్తుకొని ఉంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. మనం స్ట్రాటజిక్గా ఇంటెలిజెంట్గా వర్క్ చేస్తున్నాం, వేరే వాడు చేయలేడు అనేది తప్పు.
సో నరేంద్ర మోదీ పవర్లో రాక తప్పదు. మనం ఆలోచించవలసిన అతి ముఖ్యమైన పాయింట్, నరేంద్ర మోదీ పవర్లో వస్తాడా లేడా అని కాదు. నరేంద్ర మోదీది ఇది లాస్ట్ టర్మ్. ఇంకా 5 ఏళ్ళు నరేంద్ర మోదీనే పాలిస్తే బహుశా ఇది ఆయన లాస్ట్ టర్మ్ కావచ్చు. మేబీ ఆయన ఒక ప్రెసిడెంట్ రోల్ తీసుకోవచ్చు. బట్ స్టిల్ మోదీ విల్ ట్రై టు seal his position if he leaves the PM's chair also. రాజ్యాంగంగా కొన్ని చేంజెస్ తెచ్చి పుటిన్ లాగా మోదీ కూడా ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ నడపచ్చు. కానీ మన మూర్ఖత్వం కానీ ఈ డెమోక్రటిక్ సిస్టంలో బ్యూటీనే అది. వీడు పోతే మనకు దిక్కు లేడు అనుకున్నప్పుడల్లా ఒక సమర్థుడు వచ్చి దేశానికి ప్రధానమంత్రో ఏదో మంత్రి అవుతాడు. రాష్ట్రాలకు కూడా అంతే. మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని రోసయ్య పాలించినప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు పాలించినప్పుడు ఎవరైనా పాలించవచ్చు. కనుక మనము ఎవరు వస్తారని కాదు, కానీ వాళ్ళు వచ్చినాక ఏం చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన థింగ్ ఉంది నరేంద్ర మోదీలో. నరేంద్ర మోదీది లాస్ట్ టర్మ్ కాబట్టి ఆయన మనసులో అంటే చేంజెస్ తేవాలనుకుంటాడో ఈ డెమోక్రటిక్ సిస్టంలో అవి బహుశా అన్నీ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ CAA కానివ్వండి, లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి, లేదా ఇతరత్ర అంటే 1 టైం ఎలక్షన్ అటువంటి చేంజెస్ కానివ్వండి, అంటే రాజ్యాంగంలో ఏ థింగ్స్ తుప్పుబడి ఉన్నాయో దాన్ని త్వరగా తొలగిస్తాడు. ఈ 10 ఏళ్ళు తాను అనుకున్నది సాధించడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు, కానీ ఈ లాస్ట్ టర్మ్లో తాను అనుకున్నది సాధించే దాంట్లోనూ బిజీగా ఉంటాడు. అంటే పార్టీ పరంగా పార్టీని సుస్థిరపరచడము, పార్టీలో లీడర్షిప్ రోల్స్ కేటాయించడము, పార్టీలో వచ్చే అవరోధాలను తొలగించడము, అదే కాకుండా భారతదేశపు ట్యాక్స్ సిస్టమ్ని కానివ్వండి, GST సిస్టమ్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ని కానివ్వండి, టోటల్ గవర్నమెంట్ జాబ్ సెటప్స్ని కానివ్వండి, డిఫెన్స్లో చేంజెస్ కానివ్వండి, ఫ్యూచర్ టెక్నాలజీస్ కానివ్వండి, ఫ్యూచర్ గవర్నెన్స్ సిస్టమ్స్ కానివ్వండి, ఫ్యూచర్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ కానివ్వండి, ఫ్యూచర్ సోషో ఎకనామిక్ సెటప్స్ కానివ్వండి, ఫ్యూచర్ రిజర్వేషన్ సిస్టమ్ కానివ్వండి, ఇలాంటి చాలా దేశాన్ని ఎఫెక్ట్ చేసే చాలా సిస్టమ్స్పై మోదీ నిఘా ఉంది. తప్పకుండా ఈ 5 ఏళ్లలో తీవ్రమైన పరిణామాలు మీరు చూస్తారు కూడా. కనుక ఒక కామన్ మ్యాన్ మోదీ వస్తాడు అని భావించి అనుకోని ఘటనలను పక్కకు పెడితే మోదీ తన పని తాను చేసుకోపోతాడు. అది కాకుండా ఫైనాన్షియల్, సోషియో ఎకనామిక్ అండ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తప్పకుండా తెస్తాడు అని మనం ఆశిద్దాం.
నా తరఫున మంచి మార్గం ప్రేక్షకులకు ఒక ఖచ్చితమైన టిప్ ఇవ్వబోతున్నాను, అది ఫాలో చేయండి. దయచేసి మీ డబ్బును బ్యాంకింగ్ సిస్టమ్ బయట తేవడానికి ట్రై చేయండి. మోదీ తన చర్యలు తీసుకోకన్నా ముందే మీరు చర్యలు తీసుకోండి. అంటే మీ డబ్బును బ్యాంకింగ్ సిస్టమ్ బయట పెట్టి దాన్ని బ్యాంకులో వెళ్లకుండా బయటే తిప్పే ఏదైనా వెసులుబాటు చూసుకోండి. లేకపోతే మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బు కూడా ట్యాక్సబుల్ కావచ్చు. మీరు చేసే ప్రతి ఒక్క డబ్బు సంపాదించే ప్రయత్నము ట్యాక్సబుల్ కావచ్చు, గవర్నమెంట్ కండ్లలో పడవచ్చు. దయచేసి ఒకటి క్లియర్ కట్ హెచ్చరిక జారీ చేస్తున్నా, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ బయింగ్ సెల్లింగ్, డిజిటల్ పరమైన ఏ చిన్నవైనా ఆచితూచి సంవత్సరానికి 3-4 లక్షలు దాటకుండా బయింగ్ చేయండి, డిజిటల్ పేమెంట్స్ చేయండి. అంటే మీ సంవత్సరానికి మీ పేమెంట్స్ ట్రాన్స్ఫర్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్స్ ఒక 4-5 లక్షల లోపలే పెట్టుకోండి, కానీ దాన్ని దాటనివ్వద్దు అని నా దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి మీకు ఒక మంచి గోల్డెన్ అడ్వైస్ ఇస్తాను. నన్ను ప్రశ్నలు వేయబోకండి, నేను ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి. ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి, లేకపోతే ఏమైనా చేసుకోండి. నేను ఎప్పుడు అంతే నా వీడియోలో చెప్తాను, నేను చెప్పింది ఫాలో అవ్వండి, లేకపోతే మీ ఇష్టం అన్నట్టు చేసుకోండి, నాకే ప్రాబ్లం లేదు. నేను చెప్పదలుచుకుని చెప్తాను. అయినంత బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి డబ్బులు బయట పెట్టండి. అయినంత ఫ్యామిలీ మెంబర్స్లో మీ డబ్బును డివైడ్ చేసి పెట్టండి. అయినంత స్పెండింగ్ కూడా ఒక్కరి మొబైల్తోని ఒక నంబర్తోని చేయబోకండి. ప్రతి ఒక్క మొబైలు సపరేట్ పేరు నుంచి రిజిస్టర్ చేసుకోండి. ప్రతి మొబైల్ పేమెంట్, ప్రతి డిజిటల్ పేమెంట్ వేరే వేరే పేర్ల నుంచి అయ్యేటట్టు చూసుకోండి. మీరు కొనుగోలు చేసే శక్తి ఉంది కదా అని అడ్డగోలు కొనుగోలు చేయడానికి పోకండి, అవసరం ఉన్నంతనే కొనుగోలు చేయండి. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, రాబోయే 5 ఏళ్లలో మోదీ మీరు అనుకున్నా అనుకోకపోయినా పవర్లో వస్తున్నాడు కనుక మీరు అనుకోని రీతిలో చేంజెస్, సోషియో ఎకనామిక్ చేంజెస్ కంట్రీలో రాబోతున్నాయి. దానికి మీరందరూ సిద్ధంగా ఉండండి. అదే కాకుండా కరప్షన్, కరెన్సీ, ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ట్రేడింగ్, gold purchase selling, lands selling and purchasing, both agriculture and commercial lands, total rental properties, ఇవన్నిటిపై గట్టి గవర్నమెంట్ నిఘా ఉంది. నేను ఆషామాషిగా మిమ్మల్ని టిప్ ఆఫ్ చేస్తలేను. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇంటేనండి, లేకపోతే మీ సావు మీ సావండి. ఎందుకంటే నన్ను ఏ ప్రశ్న అడగబోకండి, నా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది. దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. మోదీ చెడ్డవాడు కాదు, కానీ ఈ క్రాస్ ఫైర్లో మిడిల్ క్లాస్ తీవ్రంగా ఎఫెక్ట్ కాబోతుంది. ఇండస్ట్రీస్ పరంగా బాగా డబ్బు ఉన్న వాళ్ళు విదేశాలకు పారిపోయే, విదేశాల్లో డబ్బు దాచే, లేదా దేశీయంగా బ్లాక్లో డబ్బు దాచే సాధనాలు తెలుసు కనుక వాళ్ళకు పెద్ద ఎఫెక్ట్ కాదు. కానీ సామాన్య మిడిల్ క్లాస్ ఒక అర్నింగ్ మెంబరు తాను సంపాదించిన దాంట్లో తాను ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి దేశంలో రావచ్చు. కనుక క్యాష్లో ఉండండి, బ్యాంకులో ఎక్కువ డబ్బులు ఉంచకండి.
ఫిక్స్డ్ డిపాజిట్ సంవత్సరం దాటనీయకండి. సంవత్సరం 2 సంవత్సరాలు మ్యాక్సిమం. మీకు డబ్బు అవసరమే లేదనుకున్నది కిసాన్ వికాస్ పత్ర లాంటి 9.5 సంవత్సరాల్లో డబల్ అయ్యే బాండ్స్లో పెట్టండి. ఎందుకంటే మోదీ తీసుకోబోతున్న చర్యలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి. మీకు అనుకోకుండా షాక్స్ తగలబోతాయి. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈసారి మోదీ విడిచిపెట్టాడు. తగిన ట్రీట్మెంట్ ఇచ్చి వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు పిచ్చి పిచ్చి అజంప్షన్స్తో, తిక్క ఊహలతో, పనికి మాలిన సజెషన్స్తో, పనికి మాలిన స్ట్రాటజీస్తో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అని, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని, కొత్త ఏసీలు కొందామని, కొత్త కార్లు కొందామని గిమిక్కులు చేసిందంటే మీ నడ్డి బొక్కలు ఎదుగుతాయని తెలియజేస్తూ, వచ్చే మోదీ హయాం కఠినంగా ఉండబోతుంది. దయచేసి మోదీనే వస్తాడు, 2 ఆల్టర్నేట్ లేదు. మోదీ ఎన్నాళ్ళు పాలిస్తాడు అనేది ఒక డౌట్ తప్ప మోదీ రాక తప్పదు. మనకు ఇవన్నీ ఫేసు చేయక తప్పదు అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.